కేజీఎఫ్ అంటే మనకు గుర్తొచ్చేది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. కానీ కర్ణాటకలోనే కోలార్కు మించిన బంగారు భూమి ఉంది. అక్కడ తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. దేశంలో ఎక్కడా లేని బంగారం ఇక్కడే ఎందుకు దొరుకుతుంది? బంగారం కొండల్లో ఉన్న విషాద కోణం ఏంటి? కర్ణాటకలో కొత్త కేజీఎఫ్. ఇది యష్ నటించిన సినిమా కాదు. కోలార్ జిల్లాలోని పాత గనుల్లో బయటపడ్డ కొత్త బంగారము కాదు. ఇది నిజంగా కొత్త కేజీఎఫ్. మీరెప్పుడూ చూడని కేజీఎఫ్. అపార సంపదను తన గర్భంలో దాచుకున్న రహస్య సామ్రాజ్యం. గదగ్ జిల్లాలోని కప్పటగుడ్డ ప్రాంతం. చుట్టూ కొండలు, ఆ కొండల్లో దాగున్న గుహలు, ఆ గుహల్లోనే ఉంది ఈ అపార సంపద. ఇక్కడ బంగారమే కాదు, వజ్రాల నిక్షేపాలు కూడా ఉండే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యంత పురాతన శిలలున్న ప్రాంతాల్లో గదగ్ బెల్ట్ ఒకటి. ఈ బెల్ట్ మొత్తం కోలార్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. కప్పటగుండ కొండల్లో 500 గుహలున్నాయి. ఆ గుహలన్నింటిలో రాళ్లు, మట్టి ఉంది. ప్రతి టన్ను మట్టిలో 4 గ్రాముల బంగారం ఉంది. అంటే ఒక్కో టన్ను మట్టిలో 61,000 రూపాయల విలువైన గోల్డ్ నిక్షేపమై ఉంది. బంగారంతో పాటు వజ్రాలు, రాగి, ప్లాటినం, జింక్, వెండి వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాదు, విజయనగర సామ్రాజ్యం, కళ్యాణి చాళుక్యులు కూడా ఇక్కడ బంగారం తవ్వినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. కళ్యాణి చాళుక్యుల కాలంలో ప్రాచుర్యంలో ఉన్న లుక్కి గడ్యన నాణ్యం ఈ ప్రాంతంలో లభించిన బంగారంతో తయారైందని చెప్తారు. బ్రిటిష్ పాలనలో కూడా గోల్డ్ మైనింగ్ జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. 1980 నుంచి 90 మధ్య మహాలింగపూర్, జల్లిగేరి, అత్తికట్టి ప్రాంతాల్లో ప్రజలు బంగారం కోసం గనుల్లో పనిచేసేవారు. కఠినమైన గుహల్లో వారాల తరబడి పనిచేసి ఆదివారం రోజున బంగారం పొడి శుద్ధి చేసేవారు. కొందరు స్థానికులు బంగారు ఇటుకలు కూడా చూశామని చెప్తున్నారు. ఇలా బంగారం కోసం వెళ్లి 50 మంది వరకు చనిపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే 2018 తర్వాత ప్రభుత్వం బంగారు తవ్వకాలపై నిషేధం విధించడంతో మైనింగ్ ఆగిపోయింది. మొత్తంగా కప్పటగుడ్డ ప్రాంతం ఖనిజ సంపద, చారిత్రక వారసత్వంతో నిండిన అమూల్య సంపదగా నిలుస్తోంది.